నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సుల్తాన్ షహీద్ దుర్గా దర్గా ప్రాంగణంలో ఉన్న శ్మశాన వాటికను దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత అభివృద్ధి చేయడానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సుమారు 5 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ అంతర్గత రోడ్లు, విద్యుత్ దీపాలు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం పనులు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు మైనారిటీ నాయకులు పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ అవసరమైతే ముస్లిం సోదరులు ఐక్యంగా సహకరిస్తే తాను పూర్తి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరులోని పెద్ద మసీదు దగ్గర దర్గా శ్మశానం వాటికలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్కు పెద్దల దగ్గరికి వచ్చేసి మా ఆత్మకూరు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి పెద్ద ఆయన్ను అడగడం మేరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటే ఈ మైనార్టీలకు ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2016-17లో కూడా దీనికి జంగిల్ క్లియరెన్స్ చేయించాం. అప్పుడు ఉన్నటువంటి షాదీ మందిలు కూడా అడిగారు, దానికి కూడా స్థలం చూపించి అప్పుడు కొన్ని కారణాల వల్ల అది కూడా ఆ రోజు వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. లోపలికి పోయేదానికి సందే లేదు. ఎందుకంటే పాములు, తేళ్లు, చీకటి మయం, సగం రాత్రికి కానీ 10 గంటలకు కానీ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులు ఎన్ని ఈ విధంగా ఉందని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తే మీరు అంచెలంచెలుగా మీ మైనార్టీ సోదరులకి ఏం కావాలో మీరు అందరు కూడా కలిసికట్టుగా అందరూ పెద్దలందరూ కూర్చొని పెడితే ఇబ్బంది జరగద్దని మనుషుల్ని పెట్టి కూలీల్ని పెట్టి ఆ చెట్లను తీసి ఆ జంగిల్స్ అన్ని తీసి దాని తర్వాత గడ్డి మందు కొట్టి ఇక తర్వాత ఏం చేయాలని చెప్పి ఏఈ గారిని, డి గారిని, మున్సిపల్ వాళ్ళని పిలిచి ఎక్కడ అవసరమైతే రోడ్లు వేయాలా, ఎక్కడ పైప్ లైన్ వేయాలా, రోడ్లు ఎమ్మిడి పైన సెంట్రల్ లైటింగ్గా ఏ విధంగా చేయాలని చెప్పి ఎస్టిమేషన్లు